సింహరాశి. సింహరాశి వారికి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారంలో చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయ అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఇటు అష్టమ శని ప్రభావం వల్ల ఆగిపోతున్న కార్యక్రమాలు కానీ, అటు ఇటు తేలకుండా ఉండిపోయిన సమస్యలు కానీ ఏవైనా ఉంటే గనక అవి ఎంతో కొంత ఈ వారం వాటికి ఒక పరిష్కారం లభించడం కానీ, ఒక స్పష్టత రావటం కానీ ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ వారంలో ఎవరైనా సరే కొత్తగా ఏదైనా కొనుగోలు చేయాలి అన్నా, అలాగే ఇప్పటిదాకా ఏదైనా సరే నిర్మాణ పనులు, ఇంటికి సంబంధించిన గృహ నిర్మాణ పనులు ఏవైనా సరే ఆగిపోయి ఉన్నా అవి ఎంతో కొంత ఈ వారం ముందుకెళ్ళే పరిస్థితి అయితే గనక కనిపిస్తుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే గనక వారికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే వీరి యొక్క సింహరాశికి ఏదైనా సరే వివాహకారకుడు శని అవ్వటం వల్ల, ఆయన అష్టమంలో ఉండటం వల్ల బాగా బలమైన ప్రయత్నాలు జరిగితే తప్ప వివాహం కొంత ముందుకెళ్ళటం కష్టం. కానీ ఈ వారం మరి ఆ రకంగా బలమైన ప్రయత్నాలు చేసినట్టయితే ఖచ్చితంగా సత్ఫలితాలు రావటం అనేది అయితే గనక ఈ వారం ఉంటుంది. కనుక ఏదైనా సరే అశ్రద్ధ చేయకుండా ఎంతో కొంత వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం మంచిది. అలాగే ఎవరైనా సరే కొత్తగా మీ యొక్క పిల్లల యొక్క వివాహ వివరాలు ఏవైనా సరే నమోదు చేయాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన దానికి కూడా ఈ వారం సానుకూలకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇక కొత్తగా ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలి, మొదలెట్టాలి అనుకుంటే కనుక ఎవరితో భాగస్వామ్యం కాకుండా వారికి వారే చేసుకున్నట్టయితే గనక, స్వతంత్రంగా చేసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా ఈ వారం దానికి సంబంధించిన కార్యక్రమాల కోసమైతే గనక శ్రీకారం చుట్టచ్చు. ఇతరులతో కలిసి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం ప్రస్తుతం అనువైన స్థితి అయితే గనక లేదు. ఇక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకోగలుగుతారు. అలాగే ఇప్పటిదాకా ఎవరైనా సరే నిరుద్యోగంతో బాధపడుతున్నట్టయితే గనక ఈ వారం వారికి ఊరట లభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ వారం దానికి సంబంధించిన ప్రయత్నాల్లో విజయం పొందటం అనేది, ఇప్పటిదాకా ఏదైనా సరే అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నట్టయితే కనుక ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా చాలా ఏదైనా సరే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక లేదా ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ గనక ఉంటే గనక అది ఈసారి ఖచ్చితంగా ఈ వారం మీరు అనుకున్న రీతిలో దాన్ని పూర్తి చేయటం కానీ, అలాగే దానితో ఆధారపడి కానీ, లేదా ఎవరైతే దాన్ని చూసి ఓకే చేయాల్సిన పరిస్థితి అంటే నిర్ధారణ చేయాల్సిన ఏదైతే వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల యొక్క కన్సర్న్‌లలో మీరు పడటం, అభినందనలు పొందటం ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా సింహరాశి వారికి ఈ వారం అనుభవంలోకి రావటం అనేది అయితే ఉంటుంది. ఇప్పటిదాకా శ్రమ ఎక్కువ ఉండి లాభం తక్కువైపోతుందని ఏదైతే ఒక అసంతృప్తి కానీ, నిస్త్రాణ కానీ ఎదుర్కొంటున్నట్టయితే కనుక సింహరాశి వారికి ఈ వారం దాని నుంచి కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఉపశమనం, అనుకున్న విధంగా లాభం పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు ఏదైతే సింహరాశి పిల్లలు ఉంటారో ఆ పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. మొత్తం మీద చూసినట్టయితే కనుక సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా మహోజ్వలంగానే ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక అష్టమ శని ప్రభావం వల్ల కొద్దిగా ఏదైనా సరే నరాలకు సంబంధించిన కానీ, కీళ్ళకి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి. మొత్తం మీద అత్యధిక భాగం అయితే గనక ఈ వారం సంతృప్తికరమైన ఫలితాలు అయితే గనక సింహరాశి వాళ్ళు పొందుతారు. సింహరాశి వాళ్ళు ఈ వారం మరింత ఆనందకరమైన ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆరాధన కానీ, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గుళ్ళకి కానీ వెళ్ళినట్టయితే గనక మరింత మంచి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది.